ఒక్క శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య ప్రత్యేకించి పెద్ద నంది శనగల బసవన్నకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో కష్టంలో ఉండి అసలు ఇక ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా పైకొస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు. తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే, పక్కనున్న వాడికి వినపడకూడదు. మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తారు. ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒక్కటే, అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరు. ఆయన శివానుగ్రహాన్ని వర్షించి ఎంతటి సమస్యకి పరిష్కారం చెప్తాడు. చెవిలో చెప్తే సమస్యలు పరిష్కరించే నందిగా విలిచిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే. పైగా మీకు ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం ఒక్కటే. మీకు ఆగమాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే కామేశ్వరి అని అమ్మవారికి ఒక పేరు. మహాకామేశ్వరి, మహాకామేశ్వర అంటారు. ఇద్దరి మధ్య పంచసామ్యములు ఉంటాయి. పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో కూడా. అలా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు. కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే వెళతాయి. అది కూడా గుండెదిట ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెడితే ఇవాళ ఆలయం శిథిలమైపోయింది. శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది. కింద 2 చేతుల్లో భారతదేశం మొత్తం మీద లేదు ఇంకటువంటి మూర్తి. అక్కడొక్క చోటే ఉంది. ఒక చేత్తో రుద్రాక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని యోగినీ స్వరూపంలో ఉంటుంది. ఇప్పటికీ పెద్దలు చెప్తారు కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరి స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది, ఈవిడ అలా లేదుగా. పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా, ఆ రూపం కాదు. మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు. మరి ఎందుకు వచ్చింది ఈవిడ అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది. ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోందనుకున్న వాళ్ళు కూడా. ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాశీపట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే, ఇంకొక పట్టణం లేదు అటువంటిది. ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు. ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహల్లోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చెయ్యగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది. అంతేకాదు అక్కడ స్పర్శ వీధి చేత ఒకానొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటిని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం కింద పెట్టాడు. అటువంటి గొప్ప గొప్ప ఔషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకేది ఇష్టమో అది ఇస్తుంది. కాబట్టి ఇష్టకామేశ్వరి. అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. ఉలిక్కి పడతారు. ఈవిడ విగ్రహమా మానవకాంత అనిపిస్తుంది. ఆమె ఆయన లేనిదే ఉండదు. పక్కనే శివాలయం ఉండేది, కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్లగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే అక్కడ ఉండేదంతా చెంచులు. ఎవ్వరూ నాగరికులు ఉండరు.
మీరు అక్కడికి వెళ్ళి కొంచెం కళ్ళు మూసు కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత మీకు ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. అక్కడ ఉండే చెంచుల్ని మీరు సంతోషంగా వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్య విన్యాసం మీకు చూపిస్తారు. అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు. భారతదేశం మొత్తం మీద మీకు ఇక ఇష్టకామేశ్వరి అన్న పేరుతో అటువంటి అమ్మవారి దర్శనం కుదరదు. కాపాలికుల దగ్గర నుండి సాక్షాత్ శివావతారులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు ఎన్ని సంప్రదాయాలు శైవంలో ఈ లోకంలో ఉన్నాయో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుణ్ణి పూజించినవే. అందుకే ఇప్పటికీ మీరు శ్రౌత శైవంలో కూడా చూడండి, మల్లన మల్లికార్జున పేర్లు ఎక్కువ కనపడతాయి. శ్రీశైలానికి అంత దగ్గర సంబంధం, మల్లికార్జున నామానికి అంత ప్రశస్తి. అక్కడ శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకనకొకప్పుడు. వెళ్ళి శంకర భగవత్పాదులు తపస్సు చేసుకుంటుంటే ఒక కాపాలికుడు వచ్చాడు. ఎందుకు కాపాలికులకు ఆయన మీద కక్ష అంటే, ఆయన అనేకమైనటువంటి వాదనలను తిరస్కరించి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని ఆవిష్కరించారు ఈ దేశంలో. అందుచేత కాపాలికులకు కూడా ఆయన మీద కక్ష ఉండేది. అతను వెళ్ళి అన్నాడు, నేను ఎంతో పూజ చేశాను, ఇక నేను అమ్మవారికి ఒక చక్రవర్తి తల కానీ సర్వసంగ పరిత్యాగి తల కానీ ఇవ్వాలి. చక్రవర్తి తల నేను ఎలా తీసుకొస్తాను, వెళ్ళలేను, చంపేస్తారు. మీరు సర్వసంగ పరిత్యాగి, మీ తలకాయ అమ్మవారికి ఇస్తాను, మీ తలకాయ ఇస్తారా అని అడిగాడు. అడిగితే శంకరాచార్యుల వారు అన్నారు, నేను ఈ శరీరం కాదు అని సన్యాసం తీసుకున్న రోజున నిర్ణయించుకున్నాను. కాబట్టి నీకు నా తల వలన ఉపకారం జరుగుతుందంటే తీసుకో. కానీ నా శిష్యులున్నారే, వాళ్ళు ఎప్పుడూ నీ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే గురువుగారు శరీరంలో ఉంటే మంచి మాటలు చెప్తారు. అందుకని నేను సశరీరుడిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు పాతాళగంగా స్నానానికి వెడతారు. వెళ్ళినప్పుడు నా తల తీసేసుకోవాలన్నాడు. శిష్యులందరూ పాతాళగంగా స్నానానికి వెళ్ళారు. శంకరాచార్యులు వారు ఒక్కరూ కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు. పద్మపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులలో ఒకరు, వారికి నృసింహ మంత్రోపాసన ఉంది. ఆ నరసింహస్వామి ఒకానొకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు. అదంతా చాలా పెద్ద కథ. ఆ పద్మపాదాచార్యుల వారికి వరమిస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు, అవసరమైనప్పుడు నిన్ను ఆవహిస్తూ ఉంటాను అన్నారు. తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి. నరసింహస్వామిని స్మరించారు, ఆవహించారు. పాతాళగంగ దగ్గరున్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి. వచ్చి శంకరాచార్యుల వారి మీదకి కత్తెత్తుతున్నటువంటి కాపాలికుడి యొక్క శిరస్సు ఖండించేశారు. నరసింహస్వామి పద్మపాదులను ఆవహించి ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి శంకర భగవత్పాదులు కళ్ళు తెరిచారు. చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు. ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు, నీకు నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. ఉన్నది అన్నారు. వెంటనే శంకరాచార్యులు వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు ఆ కొండ మీద. శంకర భగవత్పాదుల్ని 2-3 పర్యాయాలు రక్షించినది, సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం. అటువంటి నృసింహుడు ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు. ఎక్కడున్నాడో తెలుసా మీకు? వృద్ధమల్లికార్జునుడు ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు. ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది. మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదుల్ని నృసింహస్వామి కాపాడడమే. శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది. అలాగే శివాజీ మహారాజ్, ఆయన మహానుభావుడు, ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్.
అంతటి మహానుభావుడు, సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజు ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ, అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు, వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు,